చెప్పండి, ఎందుకు బాధపడుతున్నారు? గురుగారు, నా కుటుంబం అంతా బాధపడుతుందండి. చాలా బాధలున్నాయి. దయచేసి ఆ సమస్యల్ని పరిష్కరించండి గురుగారు. సమస్యలన్నీ పోవాలండి. మమ్మల్ని ఇంతగా కష్టపెడుతున్న శత్రువు ఎవరో దయచేసి మాకు చెప్పండి. మీరు చేస్తే ఏదైనా అవుతుంది గురుగారు. ఎవరో కానీ మమ్మల్ని మొత్తం నాశనం చేశారండి. ఇంట్లో చూడండి. ఎవరికి కూడా మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది గురుగారు. ఇది చూడండి సత్బీర్ గారు, మీరు చాలా కష్టాల్లో ఉన్నారు. అయితే దాదాపు మీ పూర్తి జీవితం అనేది దుఃఖసాగరం అయిపోయింది. అయితే మీకు ఆత్మహత్య చేసుకోవాలనేంతగా ఆలోచనలు వస్తుంటాయి. ఆత్మహత్య చేసుకోకూడదు, సరేనా? అంతా నాశనం అయిపోయింది. ఇక నుండి మాతారాణి కృప ఉంటుంది. మీ జీవితం సుఖాంతంగా ఉంటుంది. ఇంతకుముందు ఏదైతే చేతబడి జరిగిందో అది 32 ఏళ్లుగా నడుస్తుంది. అది చేసేవారు మరెవరో కాదు, మీ ఇంట్లో కూర్చున్నటువంటి ఒక శక్తి. అది మీ జీవితంలో సుఖ సంతోషాల్ని, మీ కుటుంబాన్ని నాశనం చేసేసింది. అందులో మీ జీవితంలోని సుఖ సంతోషాలు, కుటుంబ సుఖ సంతోషాలు మరియు అది ఇంటి కుటుంబ సభ్యులందరినీ పీడిస్తూ ఉంది. అయితే కూర్చున్న శక్తి ఎవరు కాదు, పీర్. ఎవరున్నారు? పీర్ కూర్చొని ఉన్నాడు. అయితే అతనికి మొత్తం తెలుసు. దిగ్బంధనం విధిస్తుంటాడు. మీరెక్కడికెళ్తే అక్కడ దిగ్బంధనం విధిస్తుంటాడు. మీరెక్కడైనా చూపించుకోవడానికి వెళ్తే వాళ్ళ శక్తిని దిగ్బంధనం చేస్తుంది. ఇప్పుడు ఆ శక్తి బిడత పోతుందా? పోతుంది.